అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ ద నైస్ వర్డ్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. మా సినిమా టెంటేటివ్లీ June 6th రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఒక్కసారి మా సెన్సార్ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. బట్ త్వరలో సినిమా రిలీజ్ అవబోతుంది. దయచేసి మా సినిమా థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. పురుషోత్తముడు పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు వల్ల ఈ సినిమా అంతా పూర్తి చేయడానికి అందరూ తోడయ్యారని అనిపించినంత అద్భుతంగా జరిగిందండి. ఫస్ట్ ఇద్దరు గంధర్వులు వచ్చారు, రమేష్ తేజవత్ గారు, ప్రకాష్ తేజవత్ గారు. సో ఇదన్నిటినీ నుంచోబెట్టి ఫస్ట్ నుంచి నడిపించింది. లాస్ట్లో హీరోయిన్ గురించి మాట్లాడాలి, కానీ నేను ఫస్ట్లో మాట్లాడుతున్నాను. బికాజ్ ఈరోజు ఈ ప్రాజెక్ట్ అంతా దూరం అవడానికి ద వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ మా హీరోయిన్ ఆశించారు. సిన్సియర్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్. థ్యాంక్స్ అలాట్. సో ఈ వీళ్ళిద్దరిని అప్రోచ్ చేయి కథ చెప్పిన తర్వాత అన్నదమ్ములు గంధర్వులు ఎందుకున్నారంటే వీళ్ళిద్దరు ఇంద్రుడు చంద్రుడు లాగా. సో చిన్న ఆయన చంద్రుడిలా ఉంటారు, పెద్ద ఇంద్రుడిలా ఉంటారు. సో ఈ వీళ్ళిద్దరిని కలిసి కథ చెప్పిన తర్వాత 4 కథలు చెప్పిన దే సెలెక్టెడ్ దిస్ అండి. ఇది నా లిస్ట్ వేయాలండి. యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారంటే కమర్షియల్ గాను లేకపోతే కనుక థ్రిల్లింగ్ గాను అని వెంటనే ఇన్స్టెంట్ గా అందరూ సపోర్ట్ చేశారు. మొత్తం దీనిలో తెర ఎదురుకుండా నేను కనిపించిన యాజ్ ఎ ప్రొడ్యూసర్ వెనకాల నుంచి వాళ్ళు మ్యూజిక్ అవనివ్వండి, మ్యూజిక్ విషయం అవనివ్వండి, కాస్టింగ్ని ఎవరెవరిదని ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని ప్రకాష్ రాజ్ గారిని ఒప్పించడం, రమ్యకృష్ణ గారిని ఒప్పించడం, ముఖేష్ అన్న గారు ఉన్నారు మన దానిలో. ఇలాగే పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరినీ మొత్తం అన్ని తెర వెనకాల మా తమ్ముడు మొత్తం అన్ని చూసుకున్నాడు. దాని తర్వాత రామ్ గారి ప్యాషన్ మీకు ఒకటి మామూలుగా చెప్తాను. ఒకటి ఆయన ఎంత ప్యాషన్ గా పనిచేస్తారనేది ఒకసారికి మనిషి భావాల్ని ఆయన చేసే మనకి నార్మల్లీ అలా తెలియదు. కానీ ఆయన మొత్తం 100% మూవీలో ఇన్వాల్వ్ ఉంటారు. ఆయన యాక్చువల్లీ జీవించేది ఈ మొత్తం మూవీని. నిజంగా చెప్పాలంటే ఆయన పురుషోత్తముడు. ఆ పురుషోత్తముడు క్యారెక్టర్ ఆయనే. యాక్చువల్లీ ఆయన మొత్తం జీవించేది. ఒక చిన్న వర్డ్ నుంచి పట్టుకుని ఆయన భాషా జ్ఞానం ప్రతి చిన్నదాన్ని ఆయన కష్టం అంటే ఆయనకి ఇప్పుడు మీకు చెప్పారు ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అంటే ఏమంటారు, లెగ్మెంట్ ప్రాబ్లం అయింది. అయితే అయినా కూడా ఆయన స్టిక్ పట్టుకుని మన సాజన్లో ఓకే అండి. వేదిక చాలా కలకలాడుతుంది. కాకపోతే ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఫామ్ అవ్వాలి ఫోటో ఆఫ్ కోసం. ఒక నిమిషం డైరెక్టర్ గారు ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళారా? రాజస్థాన్ గారి దగ్గర ఫస్ట్ డిజైనర్ అఖిల ఆల్సో ప్లీజ్ రండి స్టేజ్. రాజా రవీంద్ర గారు కొంచెం మధ్యలో రావాల్సిందిగా. వీరశంకర్ గారు పిలిచాను నేను. శ్రీనివాస్ గంగారెడ్డి గారు ఎక్కడున్నారు? వేదిక రాసిన సాంగ్ తీసిన చూపెట్టడానికి ఒక టీమ్ నే మీరు చూసి ఎంత గ్రాండియర్ గా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి ఒక యాడ్ చూస్తుంటాం, రమేష్ సురేష్ అని. ఇక్కడ ప్రకాష్ గారు రమేష్ గారు అని ఇద్దరు ప్రొడ్యూసర్లు. మాకు అలాంటి టైపే కామెడీగా ఒక స్వచ్ఛమైన శాకాహార భోజనం. మా సెట్ లో ఉల్లిపాయ కూడా లేకుండా ఆయన ఏదో బాగా గమనించాడు భూతద్దం పెట్టి. అయితే మరి ఉల్లిపాయలతో అదో ప్రాబ్లం అని తెలిసిపోయింది ఆయనకు. నిజంగా కూడా రమేష్ సురేష్ లాగా వాళ్ళిద్దరు అన్నదమ్ములను చూస్తే చూడముచ్చడు కదా, చాక్లెట్ బాయ్ లెక్కుంటావేను సంబరం అనిపిస్తుంది. పురుషోత్తముడు ఒక పెద్దగా నేను మన అన్నకన్నా పెద్దోడు లాగానేమో హీరో గారు వచ్చిళ్ళు, వీళ్ళందరికన్నా చిన్నోళ్ళలాగా ఇనిషియేట్ చేసుకుని వచ్చిండు. కానీ సార్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అలాగే డైరెక్టర్ గారు రాముడు
అర్జునుడు భీముడు కలిస్తే బలము బుద్ధి ఎలా ఉంటుందో మా డైరెక్టర్ గారి దగ్గర అక్కడ ఎవరికి డ్రెస్ ఇవ్వకుండా అంటారు. అంటే మళ్ళీ ఒక టేక్ తీసుకున్నా కూడా చిరాకు కాకుండా ఒకవేళ అనే టైపుగా కూల్గా మాకు డ్రెస్ లేకుండా ఒక మంచి ట్రిప్ తీసుకెళ్ళినట్టు ఆంధ్రాకి తీసుకెళ్ళి కడియం చెట్ల మధ్యలో ఆక్సిజన్ మధ్యలో శాకాహార భోజనంతో చక్కటి సీన్లతో మాకు రామోజీ ఫిలిమ్స్ నుంచి ఆంధ్ర వరకు సార్ నేను మనస్ఫూర్తిగా మీరంటే మంచి ప్రొడ్యూసర్స్ మేము చాలా కాలం తర్వాత ఒక మంచి ప్రొడ్యూసర్తో పనిచేసాం అనిపించింది. అందరూ మంచి ప్రొడ్యూసర్లే కానీ మీరు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక కన్ఫ్యూజన్ ఒక అలా ఉంటుంది కానీ మీరు మాత్రం పిక్చర్ క్లారిటీగా ఉదయం షూటింగ్ చేసే సాయంత్రం కల్లా డబ్బులు చేతిలో పెట్టి మిఠాయి చేతిలో పెట్టి పద్ధతిగా రవి గారు ఓకేనా అంటే ఎక్కువ అడుగు తెచ్చేటట్టున్నాడు ఆయన, ఎక్కువ తీసుకోలేము అట్లా అని చెప్పి పెద్ద క్యారెక్టర్ రాయలేదు ఆయన 4 రోజులు వాడి ఏం చేద్దాం ఆయన దగ్గర పైసలు ఇచ్చినట్టున్నాడు ఈయనేమో క్యారెక్టర్ ఇచ్చినది రాజు. కానీ మొత్తానికి మీ సెట్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాం సార్. మీతో మళ్ళీ పని చేయాలి, మీ ఇద్దరు కలిసి మళ్ళీ పని చేస్తే హీరోగా ఆయన చేస్తే వీళ్ళందరం కూడా మీ అందరం కూడా పిలువగానే ఫస్ట్ డేట్లు ఇచ్చేస్తాం. నిజంగా కూడా బాగా ఎంజాయ్ చేసాం. పురుషోత్తముడు ఆమె అన్నది ఒక్క నిమిషం మాట్లాడితే చాలండి అందరినీ ఆనంద పెడుతున్నానా అందరూ ఆనందంగా ఉన్నారన్నదే నా సబ్జెక్టు. మీ ఇన్ఫర్మేషన్ లో శాకాహారం ఎక్కువ ఉంది సార్. ఎంత బలమైనది శాకాహారం అనేది చూపెట్టాడు. సో పురుషోత్తమ టీజర్ మీరు చూసారు, కనుల విందుగా పెద్ద ఆర్టిస్టులతో పెద్దగా ఒక మంచి పెద్ద సినిమా తీశారు. కాంప్రమైజ్ కాకుండా ప్రతి సినిమా సెట్ దగ్గర నుంచి మీరు దిగిన చాపర్ వరకు సినిమా కూడా అంతే ఎంటర్టైన్ చేస్తుంది. అంతే బలంగా పురుషోత్తముడు మంచి ఫైట్లతో పాటు మంచి కామెడీ సీన్స్ కూడా చేయడం జరిగింది. మీరు చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శాకాహారులకు సంచుల నిండా పైసలు రావాలని కోరుకుంటూ అలాగే రాంభీమ్ గారికి పెద్ద హిట్ రావాలని కోరుకుంటూ పురుషోత్తముడు ఎట్లాగో మీరు వరుస సినిమాలతో టకా ఎక్కడికి వెళ్ళిండు పురుషోత్తముడు అంటే బాగున్నాడే అని మొన్నన్నాడు, పురుషోత్తముడు ఇవ్వాలన్నాడు, రేపు ఇంకోటి అంటాడు. మొత్తానికి మన మధ్యలో సినిమా ద్వారా ఉన్న రాష్ట్రాలకు పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ లవ్ యూ రా. మైక్ తీసుకో ఆకేళ్ళ గోపాలకృష్ణ గారికి ఆ మైక్ పూజ్యులు గౌరవనీయులు కానీ ఇద్దరి గురించి ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలంటే నేను ఒకటి ఏంటంటే అందరికంటే రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు ప్రోత్సాహం ఇస్తూ ఎక్కడా తగ్గకుండా ఎంతకాలం ఖర్చు పెట్టి మా అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన రమేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీతో ఇంకా చాలా సినిమాలు చాలా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. శాఖాహారం తింటాను కానీ పూర్తిగా శాఖాహారం మార్చేయగలరు సార్, అదొకటే సార్ నాకు. బట్ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ రామ్ గారు ఆయన చెప్పింది కరెక్ట్ అండి. నిజంగా మా కెమిస్ట్రీ చాలా బాగుండేది సెట్లో. అంటే ఒక చూపులు కలిసి చూడాలి అలా ఉండేది అనమాట. సీన్ కూడా డిస్కషన్ డైలాగ్ కూడా ఉండవు, ఆయన అక్కడి నుంచి అంతే అయిపోయింది. అంటే అంత అండర్స్టాండింగ్ ఉంది ఆయనతో నాకు. అండ్ మీ విజన్కి అందులో నన్ను ఊహించుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. మీతో కూడా మళ్ళీ పంచాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా తర్వాత మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా సినిమా చేయకపోతే కష్టం. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు శ్రీగిరి గారు మాట్లాడతారు.